నేను కూడా బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలని ఒక ఆలోచన కలిగి పెద్ద కుమార్తె బీనా తల్లి ఉంది. ఆమె ఎక్కువగా దేవుళ్ళు అనేకులు నడిపించింది. అలాగే అమ్మగారు కూడా, ఆంటీ కూడా ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాడు. మా కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థించేవాడు. ఆంటీ దగ్గర ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంటుంది, చిన్న 20 పేజీల బుక్, 40 పేజీల బుక్ ఉంటుంది. ఆ బుక్లో అందరి పేర్లు రాసుకొని రోజుకి ఎన్నో గంటలు మొరపెట్టింది. ఆ ఫలితమే మేమందరము కూడా. కాబట్టి అది ఎప్పుడు మేము గుర్తుంచుకుంటూ ఉంటాము. నేను కూడా కేడిఎస్ స్వామి గారి దగ్గరే బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నమ్మకంగా దేవుని పరిచయంలో ముందుకు కొనసాగాం. అయితే హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఈ యొక్క సంఘంలో లేము, కానీ ఒక సేవకుని దగ్గర మేము చాలా సంవత్సరాలు తర్ఫీదు పొందాము, నేను నా భార్య కూడా. అలాగే మా చెల్లి, మా ప్రియ చెల్లి సునీత అని ఉంది. ఆమె కూడా ఆంటీ యొక్క ప్రోత్సాహం బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి ఆమె కూడా కేడిఎస్ స్వామి గారి దగ్గర కూడా బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి ఆ యొక్క ఫలము అంటే వారి ప్రార్థనా ఫలము. ఒక ఆత్మ రక్షించబడాలంటే ఒకరు ప్రసవ వేదన పడాలి. ఎవరో ఒకరు ప్రసవ వేదన పడితేనే ఒక ఆత్మ రక్షించబడేది. మేమందరం రక్షించబడ్డామంటే ఆంటీ యొక్క ప్రసవ వేదనే. అలాగే మా తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంటు, మా తాతగారు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. మా తండ్రి గారు ఎంతో చాలా డ్రింకర్, అంటే మద్యపానం బాగా సేవించేవారు. ఆయన కూడా మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వినాయక చవితి వేడుకలు జరిగాయి హైదరాబాద్. ఆ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆయన కూడా హఠాత్తుగా మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఆయన కూడా మారాడు. అయితే కొంతకాలం తర్వాత ఆయన మరలా లోకంలో ఉన్నాడంటే తాగుడు మానేశాడు. కానీ ఆఖరి క్షణాల్లో ఆయన మరలా తిరిగి మందలో చేర్చబడి దేవుని పాసలోనికి చేర్చబడ్డాడు. ఇలాగ మా కుటుంబం అంతటికి బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలియదు, కానీ ఆంటీ ప్రార్థన మాత్రమే అని నేను అనేక చోట్ల కూడా సాక్ష్యం చెప్తూ ఉంటాను. కాబట్టి అటు కృప చేత దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మా కుటుంబాల్లో అందరూ కూడా సేవకులయ్యారు. ప్రతి కుటుంబంలో ఒక్కొక్క సేవకుడు, సేవకురాలు ఉన్నారు. అలాగనే దేవుడు మా కుటుంబాన్ని కూడా ప్రేమించి ఈ దినకాలం మీ ఎదుటికి మేము రావడానికి దేవుడు అనుకూలత అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినకాలపు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఆదికాండము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. చాలండి. దేవుని పాదస్థంలోకి వచ్చిన మనమందరము ధన్యులమే. ఎప్పుడు కూడా దేవుని నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడున్న సంవత్సరాల్లో దేవుడు మనల్ని ఎలాగా ఉండమని చెప్తున్నాడంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఇంకా కొంచెం ప్రమోట్ అవ్వాలి. ఎప్పుడు ఒకే విధమైన భక్తి కాదు, బ్రతికినంత కాలం దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుదాము అనే స్థితిలో ప్రార్థించడం కాదు. కానీ ఈ లోకంలో మనలందరినీ దేవుడు ఎలా ఉండమంటున్నాడు అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండమంటున్నాడు. ఎప్పుడు పొందుకోవడమే కాదు, మనకు వచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో కూడా మనం షేర్ చేసుకోవాలి, పంచుకుంటూ ఉండాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చాలా గమ్మత్తుగా మాటలు ఉంటాయి. నేను లోకానికి వెలుగును అంటాడు. తర్వాత ఏమన్నాడంటే మీరు లోకానికి వెలుగు అంటాడు. అలాగే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని చెప్తాడు. లేకపోతే లోకంలో మీరందరూ భాగ్యవంతులు అని చెప్తా ఉంటాడు. ఇలాగ మనల్ని ప్రోత్సాహపరిచే ప్రసంగాలు ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటాడు. మనమైతే కానీ ఎప్పుడు కూడా జరగలాగా ఇమ్ము అంటే బైబిల్ ప్రకారం ఎప్పుడు ఇమ్మునే కానీ మనం ప్రోగు చేసుకుంటున్నాం. కానీ అది ఇతరులకు ఇచ్చేవారుగా ఉంటే దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అని మనం గమనించాలి. ఎప్పుడు మనం అప్పు చేసేవాళ్ళలాగా ఉంటాం, కానీ ఇతరులకు అప్పించేవాళ్ళలాగా ఎప్పుడు కూడా ఉంటాం. కానీ ప్రభు ఏమన్నాడు? బీదలను కనికరించేవాడు, లేక బీదలకు అప్పించేవాడు ఆయన అన్నాడు, యెహోవాకు
అంటే దేవుడికి అప్పించేవారంట. మనకి మన స్థితి ఏమిటో మనకు తెలియకుండా చాలా వస్తువులు కొనుక్కుంటా ఉంటాం, దానికి ఈఎంఐలు కట్టలేక ఉంటుంటాం. బయట కొనుక్కుంటాం, బయట తీసుకెళ్ళిపోతుంటాడు ఎవరు, ఆ అప్పించిన అతను, ఫైనాన్స్. ఇట్లా మనం అనేక అప్పులు పాలవుతున్నాం. కానీ మనకి స్థితి ఏమిటి, దానికి తగ్గట్టుగా మనం ఉన్న దాంట్లో కొంచెం పేదలకు ఇద్దాము, లేదా సంఘంలో ఎవరో ఉంటారు కదా సరైన స్థితి లేని వాడు, వాళ్ళకి సహాయం చేద్దాం, లేకపోతే దేవుడి పరిచయకి ఇద్దాం అనే ఆలోచన లేకుండా ధనాన్ని మనము ప్రోగు చేసుకుంటూ ఉంటాం. ఇదే దేవుని ఆశీర్వాదం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు ఒక మాట, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈ యొక్క సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరం, ఈ నెలలో ఆఖరి ఆదివారం దేవుడు కృపను బట్టి 5 ఆదివారాలు ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మనం ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఇంకా నేనే ఆశీర్వదించబడాలి, వీళ్ళందరూ కాదు అని అన్నట్టుగా ఉండకూడదు. అయితే దేవుడు బైబిల్లో ఏది చెప్పినా కానీ ఒక షరతు చెప్తాడు, ఒక కండిషన్ ఉంటుంది. మీరు రూపాయికే ఏసీ కొనుక్కెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళిందని చెప్తారు. పేపర్లన్నీ రాయించుకొని రూపాయి కట్టిన తర్వాత దానికి వడ్డీ వేసుకొని అవన్నీ చెప్తారనమాట. ఇప్పుడు కొంచెం డబ్బులు కట్టు అని, డౌన్ పేమెంట్ కట్టని. అయితే దేవుడు కూడా కండిషన్స్ ఉంటాయి. ఒక ఆశీర్వాదం మనం పొందాలంటే, ఒక దీవెన పొందాలంటే, మనము సరైన స్థితిలోకి వెళ్ళాలంటే దేవుడు ఒక కండిషన్ పెడతాడు. చూడండి, మనం ఆశీర్వదించబడాలంటే కండిషన్ ఏమిటో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 3వ అధ్యాయంలో 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైన దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. మనము ఆశీర్వాదం పొందాలంటే మనము దేవుని అడగటం కాదు. దేవుని అడగటం మామూలే, కానీ అసలు ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మళ్ళీ రివర్స్లో ఏం చేయాలి? మనం వారిని దీవించాలంట, అంటే బ్లెస్ చేయాలి. మనం ఇప్పుడున్న లోకంలో, అంటే పాత నిబంధన కాలంలో అయితే దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి ఒక తనని అభిషేకిస్తాడు, పరిచయం చేయడానికి ఒకరిని అభిషేకిస్తాడు. కానీ ఈనాడు క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి మనమందరం అభిషేకము పొందిన వారం. క్రీస్తు అంటే అభిషిక్తుడు. కాబట్టి ఎవరైతే క్రీస్తుని తమ హృదయంలో చేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా అభిషిక్తులు. కాబట్టి ఈనాడు ఏదో ఒక పాస్టర్ అని కాదు, ఒక పరిచారకుడు అని కాదు, కానీ అందరము పని చేయవలసిన వారంగా ఉంటున్నాం. అందరికీ దేవుడు ఏమిచ్చాడంటే తన కృపలను అనుగ్రహించాడు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం నాది అని చెప్పుకుంటే దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మీరు, దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారంట. అసలు మీరు ఆశీర్వాదం పొందడానికే పిలువబడ్డారంట. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో మనకు కూడా క్రీస్తు ద్వారా ఏమయ్యాం? పారిభాగస్తులు అయ్యాం. అబ్రహాం యొక్క సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు, ఆయన యొక్క వారసులు అని పిలువబడుతున్నారు. యేసుక్రీస్తునందు దేవుడు ఏమైతే ఇచ్చాడో అవన్నీ మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఒక చోట ఉంటుంది, ఎఫ్సీలు రాసిన పత్రికలు ఏముంటుందంటే, మీరు ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఇంకా యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారా? అయితే యేసుక్రీస్తుతో పాటు తండ్రి కుడిపార్శ్వమున మనల్ని కూడా కూర్చొని పెడతాడంట దేవుడు. యేసుక్రీస్తుకు ఏమైతే ధన్యతలు ఉన్నాయో, ఎంత గొప్పతనం ఉందో, ఎంత ఘనత ఉందో, ఆ ఘనత ఎవరికంట? మనకు కూడా అంట. కాబట్టి ఈరోజు కేవలం దేవుని ఆశీర్వదించు ప్రభువా అని పాటలు పాడటం కాదు, అడగటం కాదు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు నేను పిలువబడ్డాం. కాబట్టి మనమందరం అందరిని ఏం చేయాలంట? దీవించాలంట, బ్లెస్ చేయాలంట. అయితే ఎలాగొచ్చింది నీకు ఆశీర్వాదం అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదంట, దూషణకు ప్రతి దూషణ చేయకూడదంట, మళ్ళీ ఏం చేయాలంట? దీవించాలంట. ఇవన్నీ మీరు చేస్తే మీరు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. అయితే ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు
పరలోకంలో చేరడట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే. కాబట్టి మీరు బైబిల్లో ఏది చదివినా ప్రతిదానికి ఏముంటుంది? కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. కానీ మనం ఏమంటామంటే ఈ బుక్ మీద లేకపోతే ఇక్కడ రాసుకుంటా ఉంటాం, అన్నీ ఏముంటాయంటే ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే ఆ వాక్యం పైన కింద ఏముందో చూస్తే అప్పుడు మనకి బట్ట బయలేదు ఏం చేయాలా అనేది. కాబట్టి ఈరోజు మనము దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయక మళ్ళీ ఏం చేయాలంటే మనం దీవించాలంట. ఇది చాలా కష్టమైన పని. క్రైస్తవులు అనబడే వాళ్ళే చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన ఊరికి అట్లా పోత కాలు తగ్గింది అనుకోని ఇక్కడే తిడతాం వాళ్ళు, ఆడపిల్లలు మగ పిల్లలు వాళ్ళు. చూడండి, బయట కాదు, ఇక్కడే మన యొక్క స్థితి ఏమిటో దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ఊరికనే మనం కోపగించుకుంటా ఉంటాం, మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకనే సామెతల గ్రంథం సొలొమోను ఏమంటాడు? జీవ మరణములు నాలుగు వశం అంటాడు. ఈ నాలుగు వల్లే అంతా మనము మరణమా లేక కీడ, జీవమా, మేల అనేది ఉంటా ఉన్నది. అందుకని దీనికి ఉదాహరణగా మనం బైబిల్లో భక్తుల చరిత్ర చూస్తే వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాడిని దేవుడు ఏం చేశాడు? దీవించాడంట. ఇశ్రాయేలు మొత్తం అంట అన్యుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభావం పడింది, అన్యుల ప్రభావం వీళ్ళ మీదకి వచ్చింది. వీళ్ళు కూడా ఏమన్నారు? మాకు కూడా ఒక రాజు కావాలండి అంటున్నారు. కానీ అసలు వాళ్ళని నడిపించేది ఎవరు? దేవుడు. పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట అగ్ని స్తంభంగా ఉండి నడిపిస్తున్నాడు. చూడండి, అటువంటి దేవుడు నడిపిస్తుంటే ఒక సామాన్యమైన వ్యక్తిని మాకు రాజుగా చేయండి అని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్తున్నాడు, నన్ను తృణీకరించారు ఇశ్రాయేలీయులు అంటున్నాడు. సరే, దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి సరే పోలే అంటుంటాడు, ఒక్కోసారి మనం చెప్పిన మాటకి ఆయన లోపడతాడు. చాలా ప్రమాదం అని తెలుసు, చెప్తూ ఉంటాడు, కానీ మనం వినకపోయినా కానీ మన ఆశను నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గర మనం బ్రతిమలాడతాం, నాకు రాజు కావాల్సిందే అని అలుగుతుంటాం, కోపడుతుంటాం. అప్పుడు ప్రభు ఏం చేశాడంట? సరే, ఇక రాజుగారిని నియమిద్దామని సమూయేలు పిలిచి సమూయేలు ద్వారా సౌలుకి అభిషేకం జరిగింది. ఇక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి సౌలు గారు మీ మొత్తానికి రాజు గారు. ఇక ఆయన ఏం చెప్తే అది, ఆయన అంట్లు కడగటం, ఆయన బట్టలు కొట్టడం, ఆయన స్నానం చేయడం అంతా దాసదాసీలు ఉంటారు. అందరూ పంట పండిస్తే ఆ పంటలో నుంచి కొంత తీసుకొచ్చి ఈ యొక్క రాజుగారికి ఇవ్వాలి, అంతా రాజుగారికే. ఇవన్నీ ముందుగానే చెప్పాడు సమూయేలు గారు. అయినా నాకు ఇష్టమే అన్నారు. కాబట్టి అభిషేకం జరిగింది. సౌలును దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా. అయితే యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సౌలు గారి పక్కన ఉండాలి కదా కొంత జనం. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళంట చాలా మంది సౌలు వెంట వెళ్ళారట. ఒక సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, పోరాట యోధులుగా వెళ్ళారు. అయితే ఆ ఊళ్ళో అంటే ఆ దేశంలో ఉన్న పనికి మాలిన వారు కొందరు ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి 1వ సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. మీరు ఆలోచించండి. మీరేదో ఇప్పుడు ఈ దేశ అధ్యక్షులను ఎవరు డైరెక్ట్గా వెళ్ళి తిడితే ఊరుకుంటారో ఊరుకోరు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా బూత్ మాట్లాడి ఊరుకుంటాడా? ఆయన ఎంత పవర్ ఉంటుంది ఆయన చేతిలో. ఆయన ఏం చేస్తాడు? ఊరికి ఒక పోలీసుతో చెప్తే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు. మనం సౌలు గారు మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు అయ్యుండి ఆయన ఒక్క మాట చెప్తే ఏమైంది? సైనికులకు ఒక మాట చెప్తే ఏమైంది? ఆ సైనికుడు చెప్పిన వాళ్ళు ఎదురు మాట్లాడుతున్న వాళ్ళు, ఆ పనికి మాలిన వారు కొందరు ఏం చేస్తారు? ఎదురు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా. వాళ్ళు తీసుకెళ్ళి మరి చెరసాలు వేయరా? కానీ సౌలు ఎటువంటి వాడు? దేవుని చేత అభిషేకం పొందినవాడు. మనము దేవుని చేత అభిషేకం పొందాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉంటేనే దేవుడు ఎన్నుకుంటాడు. అలాగా సౌలుని ఎన్నుకున్నాడు. సౌలులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మరోసారి 10:27 చదువుదాం ఒకసారి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అట్లా చెప్పుకున్నారు, వ్యతిరేకంగా చెప్పుకున్నారు. సౌలు గారు ఎట్లా ఉన్నాడట? చెవిటి వాడైనట్టు ఉన్నాడట. మనం ఒకసారి యాక్షన్ చేయాల్సి వచ్చింది. నిన్న ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరందరూ బాప్తిసం తీసుకొని ఉన్నారు.
యేసు రక్తం చేత కడగబడి ఉచితముగా నీతిమంతులుగా అయ్యారు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులు అంటున్నారు. పరలోక రాజ్యంలో మీకు పాస్పోర్ట్ అంటే పౌరస్థితి ఉందంట. ఉగ్రత వస్తే దేవుడు మనల్ని మాత్రమే రక్షిస్తాడంట. ఉగ్రత ధర్మం ఇలాగ చాలా మంది రక్షించబడిన వారికి చాలా దీవెనలు ఉన్నాయన్నమాట. ఇవి పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి. అయితే ఈ సౌలు గారట చెవిటి వాడనట్టు యాక్షన్ కదా. ఇప్పుడు నిన్ను ఎవరైనా ఏమైనా మాట అన్నారా, నువ్వేం చేయాలంట? వినట్టుగా పోతా ఉండాలట. కాదులే నన్ను ఏదో మాట్లాడినా ఒకసారి మళ్ళీ అను అంటే ఏమైంది? మళ్ళీ మా తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అంటాడు, నువ్వు ఒక మాట మాట్లాడితే నేను 4 మాటలు మాట్లాడతాను, నాకు కూడా మాట్లాడటం బాగా వచ్చు అంటాడు. కానీ సౌలు గారు అలా కాదు, చెవిటి వాడేనట్టు ఊరకున్నాడు. అంటే గొప్ప రాసే అధికారం కలిగి ఏదైనా చేయగల సత్తా ఉన్నవాడు ఏమయ్యాడు? నెలకొండా ఉంటాడు. మరి మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎన్నేసి మాట్లాడుతుంటారు. అత్త కోడలు లేదా తల్లి కూతురు కూడా ఇప్పుడు విరోధం ఉంది. అన్న తమ్ముడు ఒక ఇంటిలోనే విరోధం భావం ఉంది. చుట్టుపక్కల సరిహద్దుల్లో విరోధం. ఒక తమ్ముడు దగ్గర ఏమైంది? ఒక తమ్ముడు దగ్గర చాలా తగాదాలు అవుతూ ఉంటాయి. అసలు వాది మిగతా మా ఇంటి దగ్గర ఒక మున్సిపాలిటీ పంపు ఉంది. మీరు చూస్తే కనుక అసలు ఆ పంపు దగ్గర వంతుల దగ్గర అది పోయి మీ ఆయన ఇట్లా మా ఆయన ఇట్లాంటివి వస్తుంటాయి. అసలు బాధ ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటే యేసన్న గారు మొట్టమొదట పరిచయం చేసింది శారదాకాలి మొట్టమొదటి అయినాయి మా దగ్గర అనమాట. అక్కడ ఒక ఇప్పుడు కూడా చర్చి ఉంది, ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న పాస్టర్ గారు కూడా ఇప్పుడు పెట్టారు, అక్కడే జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఉదయాన్నే ఇప్పుడు మందిరానికి వస్తారు, మధ్యాహ్నం వస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, చక్కగా అందంగా నల్లగా ఉంటారు. కానీ ఏంటి అర్థం అంటే అనరాని మాటలు నోటి అప్పుడు వస్తూ ఉంటాయి. అందుకని ఒకసారి ఆ యేసన్న గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ తిట్టుకుంటా ఆయన చూడగానే ఏమంటారట? హల్లెలూయా హల్లెలూయా అంటున్నారట. అసలు చూడండి, లోకస్తులు అయితే ఒక వెలుగు అంటే ఒకవైపే ఉంటారు, కానీ మనమైతే 2 పక్కల ఊసర వెళ్ళి అంటుంటాం. అంటే ఎక్కడంటే అక్కడ మాట్లాడుతుంటాం. కానీ ఇది దేవుని బిడ్డలకు తగినది కాదు. అందుకనే మనము ఆశీర్వాదము పొందలేకుండా ఉంటున్నాం. మాటకి మనం మాట చెప్తే ఏమైంది? ఇంకా చాలా మాటలు అయిపోతుంటాయి, దూషణ మాట్లాడుతుంటాయి. మాతృభాష ఉంటుంది నోట్లో నుంచిగా కొద్దిసేపటికి బయటకు వచ్చింది అసలు భాష వచ్చింది. ఇలాగ మనము దేవునికి అవమానకరంగా జీవిస్తున్నాం. అందుకని మనం ఏమవుతుంది? మనకే డేంజర్ అవుతుంది, దేవుడికి ఏం కాదు. మనకే డేంజర్ అంటే ఏమవుతుంది? మనం ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళ లిస్టులో ఉంటున్నాం. అందుకని మనం ఆశీర్వాదం ఉండటంలా చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, పాస్టర్ గారిని అడుగుతుంటాం, అయ్యో మా కోసం ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తాం? ఆయన ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దినకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సౌలు గారికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే చెవిటి వాడైనట్టు ఊరకుండెను అని. కాబట్టి మనం ఆయన కంటే గొప్పవారం కాదు, చాలా సామాన్యులు. ఆయన గొప్ప రాజు, కానీ మనము అన్నిట్లో తక్కువ వారం. మీరు ప్రార్థన చేస్తుంటారు కొంత సంఘాల్లో, నేను దిగంబరిని ప్రభు అంటే బట్టలేవాడిని, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని ప్రభు. ప్రార్థనలో చూస్తే కనుక అది రికార్డ్ చేసి ఒకసారి మీరు మరలా ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరే వినండి, మీకు అర్థమైపోద్ది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ ఊరక కాలు తగ్గితేనే మేము ఓర్చుకోలేమే. కానీ యేసు ప్రభు శిష్యులందరినీ ఒకసారి కుర్చీల్లో కూర్చోబెట్టి ఒక పైలం తీసుకొని వచ్చి, నీళ్లు తీసుకొని వచ్చి, ఒక తువాలు తీసుకొని వచ్చి, వాళ్ళకి తెలియదు ఏం తరగబోతుందో వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కరి కాళ్ళు ఏం చేశాడంటే ఆయన కడిగాడు. మీరు కడగటం వరకు కాదు, అసలు అంత గొప్ప దేవుడు ఏం చేశాడంట, ఈ పనికి మాలిని వారి యొక్క పాదాలను ఏం చేశాడు? పట్టుకున్నాడు. అసలు కడగటం తర్వాత సంగతి, ముందు పట్టుకున్నాడు. మనం ఎప్పుడైనా ఎవరైనా పాదాలు పట్టుకొని క్షమాపణ వేరుకున్నావా? ఏమీ లేదు. కొంతమంది ఊరక వంగి ఇట్లా అంటుంటారు, అంటే పాదాలు పట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తాడు, పాదాలు పట్టుకోరు. కానీ చూడండి, యేసు ప్రభు అంత గొప్ప దేవుడే పాదాలు పట్టుకోవటానికి ఆయన మనపూర్వకంగా చేస్తే, మనం చూడండి కాలు తగిలితేనే మనము ఏం చేస్తుంటాం? తిడతా ఉంటాం. కాబట్టి ఈ దినకాలంలో మనము ఆశీర్వాదాలు పొందాలంటే దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఏం చేయాలి? దీవించాలి. మాకు తెలిసిన ఒక అక్కగారు ఇలాగనే ఒక ప్రార్థనా మందిరం కనుక ఒకరోజు ఒక సాక్ష్యం చెప్పింది. ఇంటికి వెళ్తే ఏమని చెప్పింది? నన్ను ఎవరో అంటే ఎవరో ఒక ఆమె తిట్టిందంట. తిట్టగానే తెల్లారు ఏమైందంట? వాళ్ళ మోటార్ చెడిపోయిందంట.
అది సాక్ష్యం. దేవుడు ఎప్పుడు కూడా కీడు తలపెట్టడు. నువ్వేదో మంచిదాని అన్నట్టుగా ఇతరులకు దేవుడు కీడు చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మేలే చేస్తాడు. ఒకవేళ ఎదుటివారు నేను మాట అంటే అర్థం ఏంటంటే అది దేవుని చిత్తమే. దేవుడు సెలవిస్తేనే. అది చూడండి, దావీదు చెప్తా ఉంటాడు 2 సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి చదువుదాం ఒకసారి. హల్లెలూయా. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమి అనునప్పుడు అతడి నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. అంటే చాలండి. దేవుని పాసలు మనందరూ ధన్యులు కండి. చూడండి, ఆ దావీదు ఎంత మంచి గొప్ప రాజు అంటే, సౌలు తర్వాత దావీదే రాజు. దావీదు ఇంకో పేరు మహారాజు. ఆయన ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన కీర్తనలన్నీ మీరు చదివితే ఎక్కువ శాపాలు కూడా ఉంటాయి. ఎవరిని ఆయన శపిస్తాడో అది జరిగిపోద్ది, ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తాడు. అంత గొప్ప స్థితి దావీదుకి. కానీ అటువంటి దావీదు తన కుమారుడి ద్వారా కీడు కలిగింది. కుమారుడైన అబ్షాలోము ఏం చేస్తాడంట, ఒక 200 మందిని తీసుకెళ్ళి దూరంగా వెళ్ళి జై జై కొట్టించుకుంటున్నాడు. ఆయన రాజు అన్నట్టుగా. వెంటనే రాజుగారైన మహారాజు అయిన దావీదు ఏం చేశాడు తెలుసా, తిరుగుబాటు చేసిన ఆ యొక్క కుమారుని మీదకు వెళ్ళలేదు, కానీ తన యొక్క స్నేహితులను, తన యొక్క ఇంటి వారిని, తనకు తెలిసిన వారందరినీ తీసుకొని అరణ్యాలు పెట్టాడు, అడవిలోకి పెట్టాడు. అప్పుడు ఒక మహారాజు అరణ్యంలో పెట్టాడు. అరణ్యంలో వెళుతుంటే ఒక సామాన్య వ్యక్తి ఎదురు పడ్డాడు, షిమి అతని పేరు. షిమి వచ్చి ఏమన్నాడు, చీపో నరహంతుడు అంట. ఒక రాజు గారిని అంటే ఏమైంది చెప్పండి. పక్కనున్న సైనికులు రోషం వస్తుంది, కానీ దావీదుకి రోషం రావటం లేదు. సైనికులు ఏమంటున్నారంటే, ఆ సైన్యదత్తుడు ఏమన్నాడంటే, ఒక్క మాట సెల్వి వాడిని తుతునీలుగా చేస్తానంటే ఏమన్నాడు తెలుసా, దావీదు ఏమన్నాడు తెలుసా, 12వ వచనం చూద్దాం. 11 చూద్దాం. 12. అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం, వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి. మీరు ఎప్పుడైనా నా మాట అన్నారా, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తుంటే పక్కన వాళ్ళు ఎవరైనా రోషం తెచ్చుకున్నారు ఏమనాలి మనం, దేవుడి చిత్తం నీకు అంతే. వాడెవడో నిన్ను దూషిస్తున్నాడు, ఆమె ఎవరో నిన్ను అనరాని మాటలు అంటుంటే ఏమనాలి మనం, దేవుడంట సెలవిస్తేనే ఒక వెంట్రుకైనా రాలేదంట. ఎదుటి వారు నిన్ను దూషిస్తున్నారు అంటే అది కూడా దేవుడు ఉద్దేశమై ఉంటుందంట. ఎవరికి? బయట వారికి కాదు. ఇప్పుడు చెప్తుంది సంఘంలో ఉన్న క్రైస్తవులు అందరికీ. కాబట్టి మిమ్మల్ని అనరాని మాటలు ఎవరైనా అన్నారా, ప్రభు అంటున్నాడు, అందరూ ఎందుకు అంటున్నాడు, దావీదు మహారాజు ఏమన్నాడు, ఇది అనుకూలం, ఇది దేవుడు చిత్తం, దేవుడు సెలవిస్తేనే వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నా కుమారుడే నన్ను చంపడానికి పైకెత్తాడు, కాబట్టి ఇది చాలా ఎక్కువేం కాదు అంటున్నాడు. చూడండి, కాబట్టి ఈరోజు మనం అలాగున్నామా, అందుకునే దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఆయన అంటున్నాడు 23 కీర్తనలో ఏమంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నాడు, ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఇక క్రైస్తవులు ఎలా ఉండాలంట, చిరిగిపోయిన బట్టలు వేసుకొని అట్లా కదంట. చాలా మందికి తెల్ల కార్డులు ఉన్నాయి, మీ చెప్పాలి. తెల్ల కార్డు అంటే ఏంటి, బీపీ అంటే బిలో పవర్టీ, అంటే పేదరికానికి తక్కువగా ఉన్నామని అర్థం. కానీ క్రైస్తవ బిడ్డలు అలాగా ఉండకూడదు కదా. మరి మనం అన్ని ప్రభుత్వాన్ని నుంచి అన్ని పథకాలు మనం పొందుతూ ఉంటాం. ఏమని, మనం పేదవాళ్ళమని. సరే, మంచి అట్లాంటి స్థితి ఉంటే ఓకే, కానీ మనం ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దీన్ని పోగొట్టుకోవడానికి ఏమిటి కారణం అంటే, దూషణకు నువ్వేం చేస్తున్నావు, ప్రతిదూషణ చేస్తున్నావు. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలంట, చెవిటి వారమైనట్టు ఉండాలంట, ఊరకు ఉండాలంట, మనలో కాదన్నట్టుగా ఉండాలంట. రెండోది ఏమిటంట, దేవుడు సెలవిస్తేనే వీడు మాట్లాడుతున్నాడు.
ఈమె మాట్లాడుతుంది అనే మాటలు మనం చెప్పాలంట. అంటే ఒక మాట చెప్పాలంటే చచ్చు దత్తములు అన్నారు. అంటే లోకంలో పిరిగివాడు కాదు, ధైర్యమే. కానీ మనం మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి అంటే మనం ఎదురు మాట్లాడకూడదు. ఈనాడు ఎవరో ఒక అతను క్రైస్తత్వాన్ని తిట్టాడని, లేకపోతే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడాడని మనము ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఖండించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఏమంటాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అంటాడు. మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు కనపడటం లేదు, కానీ మైకుల మీద ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు అల్లా తప్ప దేవుడు కాదు. పక్క తీర్చుట నా పని అంటాడు. మీరేదైనా కానీ ఆయనకు అప్పగించండి అంటాడు. మీ భారం యెహోవా మీద మోపు, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఏదైనా కానీ ఆయన అప్పగించాలి. పాతకాలంలో న్యాయాధిపతులు ఉండేవాడు. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి మనం? అయ్యా ఇగో ఈమె నాకు ఇట్లాగా వ్యతిరేకంగా ఉన్నది, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఈ పని చేస్తుంది, కీడు చేస్తుందని మనం చెప్తే న్యాయాధిపతి ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. కానీ ఇప్పుడు న్యాయాధిపతి ఎవరు న్యాయాధిపతి? కోర్టులు కాదు మనకి. ఎవరు? యేసు ప్రభువే న్యాయాధిపతి. ప్రతిది కూడా ఆయనకు అప్పగించాలని ఆయన చెప్తున్నాడు. నేను పగ తీర్చుకుంటానంటున్నాడు. ఏది ఉన్నా నా మీద పెట్టండి అంటున్నాడు. చింత వద్దు, నా మీద వేయండి. మీరు చింతించి ఒక మోర ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేరు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిదానికి మనం మాట్లాడుతూ ఉంటాం, త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. మన నాలుగు ద్వారా మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని తెచ్చుకుంటున్నాం. మనం రక్షించబడ్డామని చెప్పుకుంటాం, కానీ నరకములో వేయబడే స్థితిగతుల్లో పెడుతున్నాం. కాబట్టి ఈరోజు దావీదు వలె, అయ్యా దేవుడి చిత్తమయ్యా, ఇగో ఈ మాట్లాడిన దేవుడి చిత్తం, వాడు ఇట్లా మాట్లాడితే దేవుడి చిత్తం అని చెప్పగలిగే మాటలు మన నోటిలో ఉండాలంట. అలాగ చేస్తే ఏమైందో తెలుసా? మీరు అలాగ చేస్తే ఆ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా ఏడుపు వచ్చిందంట. వాళ్ళు కూడా ఏడుస్తారంట కదా. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. దావీదు ఇలాగా మహారాజు కాకముందు సౌలు గారు దావీదు మీద పగబెట్టుకున్నాడు. ఎందుకు పగబెట్టుకున్నాడంటే గొలియాతును చంపలేక సైనికులందరూ డల్ అయిపోయారు. తర్వాత సౌలు గారు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. మరి అప్పుడే సహోదరులకు అన్నం తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. అన్నం పట్టుకుని వెళ్ళాడు దావీదు. వెళ్ళినప్పుడు దావీదుకి ఏమో రోషం రాదు, కానీ ఎందుకు రోషం వచ్చింది? ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమన్నాడు? మాట్లాడుతున్నాడు, జీవం గల దేవుడు తిడుతున్నాడు, తన దేవతని అతడు ఎక్కువగా చేసుకుంటున్నాడు. అప్పుడు రోషం వచ్చింది చిన్నపిల్లవాడికి, బాలుడైన దావీదుకి. ఎవరు యుద్ధం చేయకుండా సంఖ్యలు పడ్డారు. 40 రోజుల నుంచి అలాగనే ఉంది. కానీ దావీదు ఏం చేశాడట? వెంటనే జీవం కలిగిన దేవుని స్థితిగతులు బట్టి నేను ముందుకు వస్తున్నానని ఒడిసెలు రాయబెట్టి విడిస్తే అతను పోరాపడి చనిపోయిన తర్వాత అసలు జరిగింది ఏమిటంట? జనులందరట ఈ దావీదు పట్టుకొని ఎత్తుకొని వస్తున్నారు, జై జై అనుకుంటా. జై జై అంటే పర్వాలా, కానీ ఏమన్నారు? సౌలేమో వేల కొలది, దావీదేమో. మీరు ఎప్పుడైనా కానీ ఒకరితో ఒకళ్ళు పోల్చుకోవద్దు. పిల్లలు అయ్యా వీడు బలివాడు, వాడు తక్కువవాడు, ఇద్దరు మనం కంపేర్ చేస్తూ ఉంటే ఏమైందంట? ఇద్దరు ఒకడు పక్క పెంచుకుంటాడు, ఒకడేమో అత్యధికమైన స్థితిలోనికి ధారాపంలాగా అయిపోతుంటాడు. కాబట్టి ఇది కూడా దుర్లక్షణమే. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సౌలేమో 10,000 మంది, ఈయనేమో 10,000 మంది సైనికులు హతం చేశారని జైలు కొడుతుంటే అప్పుడు సౌలు గారి కట్ట ఏమొచ్చిందంటే అతనికి అహంభావం వచ్చింది, ఆయనకి స్వార్థం వచ్చింది. అతడి విషపు చూపంటే దావీదు మీదకి నిలిచిందంట. ఇంకెప్పుడు దావీదును చంపుదామా అనే ఆలోచనే తప్పితే ఈ దేశాన్ని మనం పరిరక్షిద్దాం, ఈ దేశాన్ని ముందుకు నడిపిద్దాం అని లేదు. కాదు, ఒక ప్రధానమంత్రి ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి వెంట పడతాడు. అసలు పడతాడు చూడండి, అతడు ప్రత్యక్షంగా పడగా అసలు ఒక పోలీస్ గారికి చెప్తే ఆయన పోయి జైలు వేస్తాడు. కానీ సౌలు అట్లా కాదంట. దావీదు అరణ్యంలో వెంబడించాడు. దావీదును సౌలు అరణ్యంలో వెంబడించాడు. కొంతమంది తీసుకొని వెంబడిస్తా ఉన్నాడు. దావీదు పారిపోతున్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? సౌలు గారే దావీదుకి చేతికి చిక్కాడు. చిక్కినప్పుడు దావీదు అంటాడు, ఆయన అభిషిక్తుడు, ఈయన అభిషిక్తుడే, ఆయన అభిషిక్తుడే. ఏమంటున్నాడు? ఆయన అభిషిక్తుడు కాబట్టి ఆయన నేను ఏమి చేయలేడు. పక్కన ఉన్నారు, చేతికి శత్రువు దొరికాడు కదా, చంపేసేయి అంటున్నాడు. కానీ ఈయన చంపల. వస్త్రపు ఆ చెప్పినట్టు కొంచెం కత్తిరించుకొని ఉన్నాడు. కత్తిరించుకొని వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం
సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చదువు. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో మొదటి సమూయేలు 19. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం హల్లెలూయా మొట్టమొదటి వచనం. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునని నేను. యోనాతాను సాక్ష్యం అండి. 24వ అధ్యాయం 14వ వచనం పడుతుంది. 24-14. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకోవడానికి వచ్చాడు? ఏ పాటి వారిని నన్ను తరుముచున్నాడు. నేను ఏ పాటి వాడను? చచ్చిన కుక్కన కదా, చచ్చిన కుక్కను, మిన్నల్లిని కదా, నిన్నెల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. చదువు. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చూడండి, సౌలుతో దావీదు మాట్లాడితే ఏమన్నాడు? సౌలు గారు ఏమన్నాడు చూడండి. ఆయన సౌలు, హల్లెలూయా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయవర్తి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషులుగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగిప్పగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి గనుక నీవు నాకంటే నీతి పరుడవు. చూడు, ఒక శత్రువు మీ గురించి ఏం చెప్పాలి? మీ గురించి మంచిగా చెప్పాలి. ఈ ఊర్లోకి వచ్చి ఎవరైనా కానీ శత్రువు దగ్గరికి వెళ్ళి, మీ శత్రువు దగ్గరికి వెళ్ళి పలానా ఆయన దగ్గర గురించి చెప్పండి, ఏం చెప్తారు? లేనుకొని అని చెప్తారు. కానీ ఈ సౌలు గారు చూడండి, దావీదు గురించి ఏమంటాడు? ఏడుస్తున్నాడంట. చూడండి, అలాగే ఎప్పుడైనా శత్రువులను మనము ఏడు తెప్పించామా అంటే మన క్యారెక్టర్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనలో ఉన్న మార్పు ఇతరులు చూసు ఉన్నదాన్ని బట్టి. కాబట్టి దావీదు యొక్క క్యారెక్టర్ ఏమిటో ఎలా తెలిసింది అంటే, శత్రువు తన చేతికి అప్పగించినా కానీ ఏం చేశాడు? దావీదు చంపక వదిలిపెట్టాడు. ఎందుకని? నీతిమంతుడు కనుక. అతడు పగ పెట్టుకోలేదు, దేవుడికి అప్పగించాడు, దేవుడి న్యాయాధిపతి అంటున్నాడు. ఈ యొక్క సంఘటనకి సౌలు గారికి ఏమొచ్చిందంట? దుఃఖం కలిగింది. ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ నాయన అంటున్నాడంట. పెద్దగా అంటున్నాడు. దావీదుని అంటున్నాడు, నీ చేతికి నన్ను అప్పగించినా కానీ నువ్వేమి చెయ్యలేదు, నువ్వు నాకంటే నీతిమంతుడవు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎంత గొప్ప స్థితి అక్కడ ఉంది. దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు, దీవించాడు. మళ్ళా సౌలు గారు దావీదును దీవించాడు. నీకు దేవుడు మేలు కలుగు చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. అంటే ఈ దేనిని బట్టి అంటే మనకు ప్రతిఫలం అంటే మన క్రియలను బట్టి, మనం ఏ క్రియలు చేస్తే ఆ క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలము అనుగ్రహిస్తూ ఉంటాడు. అది మంచివైనా సరే, చెడ్డమైనా సరే. కానీ క్రీస్తు న్యాయపీఠం మీద మనము నిలవబడాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మన గుడారం శిథిలమైపోయినా కానీ న్యాయపీఠం మీద మనం నిలబడాలి. కాబట్టి న్యాయపీఠం మీద నిలబడినప్పుడు దావీదు నీతిమంతుడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఈనాడు దోషులకు ప్రతి దోషణ చేయొద్దు. నాలుక వశం ఏనడ జీవ మరణములు. మనం ఊరకనే మనం ఏమవుతున్నాం? నరకానికి పాత్రలవుతున్నాం, మరణానికి పాత్రలవుతున్నాం. దేనికంటే మనం మాట్లాడే మాటలను బట్టి కూడా. మన శత్రువులు కూడా ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి అని లూకా సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేస్తున్నామా? దోషణకు ప్రతి దోషణ చేయకుండా దీవిస్తున్నామా లేదా?
మనం ఆలోచన చేయాలి. కొంచెం ముందుకు వెళదాం. ఇలాగ యోసేపు గురించి మీకు తెలుసు ఇవన్నీ. యోసేపు కూడా చిన్నప్పటి నుంచి అతనికి కూడా ఇలాగనే దావీదులాగనే వాళ్ళ తండ్రి గారంట అందరికి మంచి మామూలు వేసలేడంట. ఒక యోసేపుకి మాత్రం విచిత్రమైన అన్ని గుర్తించాడు. దీనివల్ల వచ్చింది వాళ్ళ క్రిమినల్ మైండ్. అంటే ఊరక వస్త్రం విషయంలోనే వాళ్ళ సహోదరులు ఏం చేశారు, వీడు చంపుదామని ట్రై చేశారు. అందుకోండి ఈ యొక్క ఆది కాలంలో అందరూ చాలా మంది క్రిమినల్ హిస్టరీ ఉంది. అంటే నేరస్తుల యొక్క చరిత్ర అంట. కాబట్టి యోసేపును చంపాలని వాళ్ళ సహోదరులకు మిగిలి చేయాలని వాళ్ళకి అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అరే కళ్ళగానే వాడు వస్తున్నాడు. అసలు దేనికి వచ్చింది ఇదంతా? వాళ్ళ నాన్న విచిత్రమైన అంగి ఈడి కుట్టిన వాళ్ళే. పిల్లల్ని సరి సమానంగా చూసుకోవటం. పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు పక్కన, అరే మేము ఇష్టం మీ నాన్న ఇష్టం అంటారు. మనమే నేర్పుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనం కీడు తెచ్చుకుంటున్నాం, మేలు పోగొట్టుకుంటున్నాం, మనం పిల్లల్ని అలాగే నడుపుతున్నాం. కాబట్టి యోసేపును ఆ యొక్క సహోదరులు ఏం చేశారంట, పెద్ద గుంటలో పడేశారంట. అయితే వాళ్ళ రూబేను జ్యేష్ఠుడు కదా, కొంచెం న్యాయం తెలుసు కాబట్టి అరే చంపడం కాదు నాయన తప్పు అని బయటికి తీసి ఏం చేశారంట, ఇష్మాయేలుకి అమ్మిపేశాడు. అంటే మీరు తెలుసా కదా, దొన్నపోతులు నమ్ముతుంటారు, బర్రెగొడ్లు నమ్ముతుంటారు, గాడిదలు అమ్ముతుంటారు. అలాగా ఒక వ్యక్తిని, ఎవరిని, యోసేపుని డబ్బులకు అమ్మివేశారు. చూడండి, సొంత సహోదరుని ఎవరైనా ఉంటారు అట్లా ఇప్పుడు కాలంలో, వాళ్ళకంటే మనకి గ్రేట్. ఇప్పుడు వాళ్ళు ఎంత నేరస్తులు చూడండి. అమ్మివేస్తే అక్కడ బతిమలాడుకున్నాడంట. బ్రతిమలాడినా కానీ అతడు ఏమి దోషం మాట అనలేదు, బ్రతిమలాడుకున్నాడు కానీ వినలేదంట, మాట వినలేదంట. చూడండి, గుట్టలో నుంచి తీయబడి ఒక బానిస అంటే ఏమిటంటే, మనం బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మన సంగతి ఏంటో మీకు తెలియదు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాతంత్రం వచ్చింది అని ఆ రోజు ఏదో సినిమాలు పాటలు పెట్టుకుంటా ఉంటారు. కానీ మనము ఏం చేసేవాళ్ళమంట, బ్రిటిష్ వాళ్ళ బూటులు నాకాలి అంటే వాళ్ళు పాలిష్ చేసుకోరు, మనమే వెళ్ళి నాలుగులో నాకాలి. మనకు ఒక వెనక ఒక తడిక ఉన్నది, ఆ తడిక ఉన్నది. మనము నడుస్తూ ఉంటుంటే అదంతా శుభ్రపడిపోయి దాని మీద వాళ్ళు నడుస్తారు. మనం నడిస్తే అపరిశుభ్రత. ఇలాంటి నీచ నికృష్టమైన చండాలమైన జీవితాలు మన పితరులు జీవించారు ఈ దేశంలో. స్వాతంత్రం తెచ్చిన వారిని మనం మర్చిపోతాం. మనం ఇప్పుడు స్టైల్గా ఏదో కొంతమంది నాయకులు ఏర్పాటు చేసుకుంటాం, అతడు కళ్ళని పెట్టుకుని టచ్ చేసుకుని నీట్గా ఉంటాడు. అట్లాంటి వాళ్ళని మనం జై అంటుంటాం. కానీ మనకి ఎవరికి స్వాతంత్రం తెచ్చే వాళ్ళని మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో కూడా అలాగనే ఉంది. బానిస అంటే ఐగుప్తు దేశంలో ఎలా ఉందంటే, బానిస అంటే వాళ్ళకి అన్ని పనులు చేయాలి, 24 గంటలు పని చేయాలి. అలాంటి స్థితి. అలాంటి వారిలో ఒకటిగా ఎంచబడ్డాడు యోసేపు. కానీ పొతిఫర్ ఇంట్లో కూడా ఏం జరిగిందంటే, పొతిఫర్ ఇంట్లో ఆ యొక్క యజమాని యొక్క భార్య ద్వారా బలవంతం చేయబడి అయినా కానీ మారు మాట్లాడు. చూడండి ఎంత నింద పడ్డాడు, చాలా పెద్ద నింద. మీరు ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైనా అట్లాంటి నింద ఉంటే వాళ్ళు బ్రతుకుతారా? చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బలవంతంగా తమ ఆత్మను హత్య చేసుకునే వాళ్ళు, తమ శరీరాన్ని, తమ జీవితాన్ని ముగించే వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. కానీ అలాగా ఉండకూడదు. ఎందుకని ప్రభు అంటున్నాడు, ఏమంటాడు, పిరికితనం కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదు కానీ ఇంద్రియకరము కలిగిన ఆత్మనే మీకు అనుసరించాను. మీకు అపోస్తల కార్యం చదివితే ఈ నిందలు అవమానాలు వచ్చినాయో వాటన్నిటిలో కూడా వాళ్ళు ఏం చేశారంటే అత్యధికంగా సంతోషించారట, బాధపడలేదట. వాళ్ళు బాధపడలా. యేసు నామము నిమిత్తము ఇది మాకు యోగ్యత, మాకు ఇది మ్యాచ్ అయింది మాకు అని అనుకొని వాళ్ళు సంతోషంగా ముందుకెళ్ళారట. చూడండి, మనం ఒకటి తిట్టాం, వాడు 4 తిట్టాడు, అప్పుడు ప్రార్థన చేస్తుంటాం, వాడు తిట్టాడు ప్రభు అని. మన యొక్క స్థితిని బట్టి యేసు నామము నిమిత్తము మనం ఎప్పుడు కూడా శ్రమ చూపించారా? లేదు. ఎవరికైనా సువార్త చెప్పి చంపకాయ కొట్టించుకున్నారా? లేదు. ఏదో మాట్లాడినావు, ఎవరో కొట్టారు నేను, అది సొంతంగా. దాని విషయంలో నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఉపవాసం ఉంటావు. కానీ నా నామము నిమిత్తము అని చెప్తున్నాడు. మీరు వాళ్ళంటే సంతోషించారట. అపోస్తల కార్యాలు వాళ్ళందరూ సంతోషించారట. అబ్బా దీనికి మేము అర్హులమండి అని పడకంటే హాయిగా ఉందంట వాళ్ళకి. పౌలు శిలని ఏం చేశారంట, ఆ శంఖలో నుంచి ఈడ్చుకెళ్ళారట, కుక్కని ఈడ్చినట్టు. మీరు ఒకసారి ఇప్పుడు మా మిస్సెస్ కొంచెం ఇట్లా కొంచెం తగ్గిందనే సాయంత్రం దాకా చాలా నొప్పి పడుతుందండి అని చెప్పి చాలా స్మూత్ మా మిస్సెస్. మన పిల్లలు కూడా అట్లానే అనుకోండి. కానీ వాళ్ళు ఏంటంట, చర్మము పోవునంతగా వాళ్ళు ఏం చేశారంట, ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఉపవాసం ఉండి విడిపించండి ప్రభు అని ప్రార్థన చేశారా? కాదు. వాళ్ళంటే కీర్తన పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు,
వీరి యొక్క స్థితిని బట్టి ఖైదీలు కూడా మారిపోయారు. కరెంటు పోయింది, దీపాలన్నీ ఆగిపోయింది, చీకటి, భూకంపం కలిగింది, కానీ ఖైదీలు మాత్రం వెళ్ళాలి. వారు మారు మనసు పొందారు. ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. చూడండి, ఇలాంటివి జరగాలంటే ఏం జరగాలి? మనం నిందలు పొందాలి, అవమానాలు పొందాలి. ఇది దేవుడి చిత్తము అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఇవన్నీ మన కొరకు ఏర్పాటు చేశాడు అని మనం తెలియక వీటి నుంచి విడిపించండి ప్రభువా, అయ్యో ఇప్పుడు ఈ ప్రభుత్వం వద్దయ్యా, వేరే మంచి క్రైస్తవ ప్రభుత్వం రావాలి అంట. ఇదంతా దేవుడి చిత్తం. మన యొక్క రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఎవరైనా ఉంది, వాళ్ళందరూ దేవుడి చేత రిక్రూట్మెంట్ చేశాడు దేవుడు, మనము కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపును చెరసాలలో వేశారు పొతిఫర్ భార్య విషయంలో. చెరసాలలో వేస్తే ఏమైంది? అక్కడ కూడా చూడండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు. తన యవ్వనమంతా బానిసగా ఉన్నాడు, నిందల అవమానాలు పడ్డాడు. మనం అంటాం, అరే కుర్రాడు కదరా అంటున్నాం, కుర్రాడు కదా, వాడు రోషం ఎక్కువరా, అది అంటున్నాం. కానీ అంత చచ్చుదన్నమాట యోసేపు. చూడండి, అట్లాగా ఉన్నాడు కాబట్టి ఏమైందంట, దేవుడు దీవించి ఆ దేశానికి ఏం చేశాడు? అధిపతిగా చేశాడు. రాజుగారికి కూడా లేదు పవర్ అంతా ఎరికిచ్చాడు. అయితే మీరు ఆలోచన చేయండి, ఒకరోజు ఆ సహోదరులు ఏమైందట, ఆ దేశంలో కరువు రాగా వాళ్ళు ఐగుప్తులోకి వచ్చారు. వచ్చి ఏం చేశారు? యోసేపును చూసి అడుగుతున్నారు, అయ్యా మీ ఏలినవాడా, మీ దాసులు అండి. అది చూడండి ఎట్లాంటి స్థితి వచ్చిందో. అప్పుడు యోసేపు గుర్తుపట్టాడు, కానీ వాడు గుర్తుపట్టాలి. అలాగే యోసేపుకి భాష వచ్చు, ఆ భాష వచ్చు, ఈ భాష వచ్చు. కాబట్టి వచ్చిన వాళ్ళని చేతికి అప్పగించబడ్డారు. ఏం చేయాలి? ఎంత అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎంత శ్రమ అనుభవించాడు, ఏం చేయొచ్చు? అతను గొప్ప స్థితిలో ఉన్నాడు. ఒక మాట చెప్తే ఏమైందట, వీళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు, ఎంతో గొప్ప శిక్ష కలిపి చేస్తారు. కానీ ఏం చేశాడు తెలుసా? అతనికి ఏడుపు వచ్చిందట. చూడండి ఒకసారి, మీరు ఒకసారి 43:30 వచ్చిన ఆది కాండం 43:30. హల్లెలూయా. ఆది కాండం 43:30. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. చాలండి. తన సొంత సహోదరుడు చూసినప్పుడు అతనికి దుఃఖం వచ్చింది, భావోద్వేగానికి పోయాడు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించడం, ఒక ప్రధానమంత్రితో, ఒక ముఖ్యమంత్రితో తమ బాధను వ్యక్తపరచరు. ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుగారు దక్కని ఏడవకూడదు, గంభీరంగా ఉంటాడు. మీరు పివి నరసింహరావు గారిని చూశారో లేదు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్లో ఉంటాడు, ఒకటే ఎక్స్ప్రెషన్, నవ్వటం, ఏడవటం, అది బాధపడటం ఉండవు. అట్లాంటివి ఉంటే పిరికివాడు ఒక రాజుగా ఉన్నాడని జనులు కూడా ఏమవుతారు? పిరికితనం వచ్చింది. కానీ ఈ రాజుగారు చూడండి, దుఃఖం ఆపుకోలేకపోయాడు. తన సొంత వాడు, తనను కఠినంగా చూసిన వాళ్ళు చూసినప్పుడు అతనికి ఏడుపు వచ్చేది సట్ట, అది యుక్తం కాదని లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఏమన్నా 45:2 చూద్దాం. 45:2 అతడు ఎలుగెత్తి ఏడవగా, ఎలుగెత్తి ఏడిస్తే ఐగుప్తీయులను ఫరో ఇంటి వారి నుండి విని ఫరోకి వినపడిందంట. అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరుడు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. అంతటా యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన ఈ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. చాలండి, వచ్చిన వాళ్ళు దుఃఖపడాలా? మేము పాపం చేశామని ఒక 44వ అధ్యాయంలో కూడా ఉంది. మేము పాపం చేసాం, అంతముందు ఇలాగ మా తమ్ముడు ఇలాగ అని వాళ్ళు అనుకున్నారు. వాడు ప్రతిలాడినా కానీ మేము ఒప్పుకోలేదు, అందుకనే మాకు ఈ శిక్ష వచ్చింది అనుకుంటూ ఉన్నారు మనసులో. కానీ చూడండి, కీడు తలపెట్టిన వాళ్ళే ఏమయ్యారంట? దుఃఖపడవలసి ఉన్నది. ఎవరికి కీడును తలపెట్టారో అతను ఏం చేస్తున్నాడంట? అతను ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఏమన్నాడు? కీడు తలపెట్టిన వాడితో ఏమన్నాడు? మీరు దుఃఖపడద్దు, మీరు మేలు చేశారు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక్కొక్కరి మీద పడి, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడంట. ఆ ఏడుపు ఫరోకి వినపడిందంట. అసలు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీకు ఎవరు కీడు తలపెట్టారు వాళ్ళని తలుచుకోండి. మాకు తెలిసిన ఒక ఆంటీ అంటే ఆమె పెద్ద దైవసేవకురాలు, కానీ ఆమె శత్రువు ఒకడన్నాడు, రవి గారు అంటే నా మొహం మారిపోయి కోపం వచ్చింది. ఒక మాట వింటేనే మీకు కూడా చాలా మంది కీడు తలపెట్టి ఉండవచ్చు. ఎంతో భక్తి కలిగి ఉంటాం కదా మనం. ఇప్పుడు మనం బలలో కూడా పాల్గొంటూ ఉంటాం.
కానీ మన శత్రువులు ఎవరో వాళ్ళ పేర్లు విన్నప్పుడు మనం అరే ఆ మాట చెప్పొద్దా, వాడి మాట అసలు చెప్పొద్దా. మనలో రసాయనిక క్రియలు జరుగుతూ ఉంటాయి. కోపం, ఆగ్రహం వచ్చింది, కనపడితే చంపేసినట్టు కోపం వచ్చింది. మనము నిజంగా బలహీనులమే, క్రైస్తవులమే. కానీ యోసేపు ఎలాంటి వాడు అంటే యేసు ప్రభుకి అతడు సాదృశ్యం. చూడండి ఎంత గొప్ప స్థితి. నలగొట్టబడ్డాడు, చెరసాల వేయబడ్డాడు, సహోదరు చేత దూషించబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు. ఇన్ని జరిగినా కానీ ఒక్క మాట చెప్తాను. ఇక అన్నాడు మీరేం ఏడవద్దులే అంటున్నాడు. మీరేదో ఒక పాపం చేశారని కూడా చెప్పట్లా. వాళ్ళు అనుకుంటున్నారు, అరే మీరు అప్పుడు పాపం చేశారు కదా, పశ్చాత్తాపడండి, ఉపవాసం ఉండండి అని అన్నాడా? ఏమి అనలా. ఎందుకంటే యేసు గురువు మనల్ని ఉచితంగా రక్షణ అనిపించాడు, ప్రేమిస్తున్నాడంట. చూడండి, మీరు ఇందాక మా మాట చదివారు బ్రదర్, ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. సో అది చూడండి ఆ మాట. ఈరోజు ఇప్పుడు సినిమా పాటలు వింటూ ఉంటారు, ప్రేమ దోమ. ఈ మధ్య క్రైస్తవ పాటలు కూడా అలాగనే ఉన్నాయి. కానీ ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. పొర్లుకొని వచ్చిందంట ప్రేమ. చూడండి ఎంత గొప్ప స్థితి. తన తోటి వారంటే శత్రువులు చూసినప్పుడు ఏమైందంట దుఃఖపడద్దు అంటున్నాడు. ఈయన దుఃఖం వచ్చిందంట. కాబట్టి మీరు మీ యొక్క స్థితిలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఇంటి దగ్గర లేక మీ బంధువులు ఎవరైనా కానీ ఇలాంటి శత్రువులు ఉన్నారా? కీడు తలపెట్టినవారు వాళ్ళంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం క్షమించాలి. అందుకని యేసు ప్రభు కొండ ప్రసంగంలో ఏమంటున్నాడు? నువ్వు అర్పిస్తూ ఉండగా మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు వచ్చి బలి అర్పించు. మేము ఒక చర్చిలో ఉంటే ఇద్దరు సొంత అక్క చెల్లెలు, తోడుకోవడాలు, అప్పుడు మాత్రం క్షమించండి అక్క అంటారు. అది అర్పణ అంటే ఇది ప్రభు బాధ తీసుకునేటప్పుడు. మళ్ళీ మామూలే, బయటకు వెళ్తే మామూలే. అప్పుడు మళ్ళీ నెలకోసారి వస్తారు కదా, అప్పుడు మళ్ళీ క్షమించండి అమ్మ. అంత నటన. అందుకని ప్రభు అంటే వేషధారులారా అంటే నిజంగా చాలా పెద్ద మాట అది, వేషధారులారా అంటే ఎప్పటికప్పుడు వేషం మార్చు. చూడండి, కాబట్టి ఈ దినకాలన మిమ్మల్ని ఎవరైతే కీడు తలపెట్టారో వాళ్ళని ఇప్పుడే ఏం చేయాలంట? మోకరించినప్పుడే ఏం చేయాలంట? క్షమించాలంట. అది హృదయంలో ఉంచుకోకూడదంట. ఒకవేళ ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ శత్రువులో ఎదురుపడ్డాడనుకో, నీకేం కావాలి? నీకు ఏడుపు రావాలంట. ఎందుకని? యేసు ప్రేమ మనలను బలవంతము చేస్తుందంట. పౌలు గారు బలవంతం చేస్తుందంట యేసు ప్రేమ. ఆ ప్రేమ ఉంటే నీలో యేసు ఉంటే ఏమవుతావు? నీ శత్రువుగా నువ్వు అనుకోవు. ఆయన ఏం చేస్తావు? నువ్వు దీవించడం అంట. చూడండి ఎంత గొప్ప స్థితి. కాబట్టి యాకోబు ఏసావు కూడా అంతే అన్నమాట. యాకోబు వెళ్తుంటే ఏసావు 400 మంది తీసుకొని చంపడానికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి వెళ్తే ఇక అక్కడంతా మారిపోయింది, సీన్ కారు మారిపోయింది. ఏమైందంట? ఆ యోసేపే ఏసావే ఏం చేశాడంట? ఏసావు చంపడానికి వస్తున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుతూనే ఉన్నాడు. కారు మారేవాడు. ఎందుకంటే మనం ఇతరులను క్షమిస్తే, మన శత్రువులను క్షమిస్తే ఏమైందంట? మనకి ఏడుపు వచ్చిందంట, కోపం రాదంట. కాబట్టి ఆఖరిగా ఒక మాట చదువుకుని ముగిస్తానండి. లూకా సువార్త 23:34 దీనికంతటికి అసలు మాదిరికరమైన వ్యక్తి ఎవరు? ఆయన కదా మనకు బాస్, మన యజమాని, మన నాయకుడు. లూకా సువార్త 23:34 చదువుతారు. 24:34 ప్రభువు 23:30. హల్లెలూయా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే ఇంకా కొంచెం హై స్టేజ్, మనం ప్రమోషన్ లో రావాలంటే, అత్యధికమైన స్థితిలో రావాలంటే ఈ మాట మన నోటి నుంచి రావాలి. వాళ్ళకి తెలియదా అంటుంటాం మనం. అరే వాడికి తెలిసే రైట్ చేస్తున్నాడు అంటుంటాం. కానీ ప్రభు మరి అన్ని తెలుసుగా. ఆయన ఏమంటున్నాడు? అసలు వీళ్ళెవరో, వీళ్ళు ఏం చేస్తున్నారో వాడికే తెలియదు అంటున్నాడు. ఎవరు వాళ్ళు? సిలువ వేయమని చెప్తున్నారు. ఎవరు? మనమే, యూదులు. అక్కడ యూదులు వాళ్ళు యేసు ప్రభుతోనే ఉన్నారు. తన తోడ ఉన్న ఆ పేతురు గారే బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. వెన్నుపోటు పొడిచాడు. శిష్యులందరూ పారిపోయారు. యూదులందరేమో సిలువ వేయండి అంటున్నాడు. ఆయన పెద్దగా కేక అంటే ఇంకా ఎక్కువ చేశారు. ఇక ఏమైందంట? ఇక అత్యవసరం కాదు కానీ ఇక అంతే. రాజుగారు ఏం చేశారంటే అక్కడ సిలువ వేశారు.
అప్పుడు సిలువలో ఆయన పలుకుతున్నాడు, ఏమని పలుకున్నాడట? వీళ్ళందరూ నాశనం అవ్వాలి అంటున్నాడా? అసలు అట్లాంటి మాటే రాకూడదట. నీ నోట దోషణ కానీ శాపం కానీ రాకూడదు. శాపము, పాపము, రోగము ఈ మూడు యేసు సిలువలో కొట్టేశాడు. వాటన్నిటికి పరిహారము చెల్లించాడు. మనందరినీ ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? అసలు వీరు ఏం చేస్తున్నారు వీరికి అసలు తెలియదు అని తండ్రితో అంటున్నాడు. ఏమని? వీరిని క్షమించండి. మీరు కూడా మీ శత్రువులను ఏం చేయాలంట? తండ్రికి అప్పగించండి. అయ్యా వాళ్ళని క్షమించండి అయ్యా, వాళ్ళు తెలియక అక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకని తెలియదు? బైబిల్లో చెప్తున్నారు, వారి మనోనేత్రాలకి గుడ్డితనం ఉంది, వాళ్ళు సాతాను వల్ల చిక్కుకొని ఉన్నారు. ఆ చిక్కు నుంచి నువ్వు నేనైతే విడిపించబడ్డా, కానీ వాళ్ళు విడిపించలేదు. వారి నాశనకరమైన బొట్టులో ఉన్నారు, చికటగల దొంగ భూమిలో ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియటంలా. అయితే వాళ్ళు ఏం చేయాలంటే నువ్వు క్షమించాలి. వాళ్ళ మీద నీ ప్రేమ పొర్లుకొని రావాలంట. కాబట్టి సిలువలో ఆయన మరణిస్తూ ఉంటూ కూడా ఆయన అంత బాధ అనిపిస్తూ ఏమంటున్నాడంట? వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు, వారిని క్షమించండి. 53 యెషయా గ్రంథం 53 ఒకసారి చూడండి, మనం చదువుకున్నాం. 53 అధ్యాయం 3వ వచనం చదువు. హల్లెలూయా. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన తృణీకరించారట. అతను తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, విసర్జించామట. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చాలండి. దేవుడు ఆ మాట చూడండి ఎంత గొప్పది. దేవుడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడంట, యేసయ్యను ప్రేమించటంలా. యేసయ్యను అంటే తన ప్రియ కుమారుడే వదిలిపెట్టాడు, మనల్నేమో పట్టుకుంటున్నాడట. మనం అసలు మంచి వరం కూడా కాదు, ఆయన మంచివాడు. ఆయన నలగొట్టాడంట. మీరు చూడండి, నలగొట్టడం అంటే చూడండి, ఆయన నలగొట్టడం ఇష్టమంట. యేసు ప్రభుని ఎంతగా నలగొట్టబడితే అంతగా నీ మీద ప్రేమ పెరుగుతుంది దేవునికి, అంతగా నువ్వు నరకం నుంచి తప్పించబడతావు. నువ్వు మాట్లాడే మాటలకి శిక్ష ఉండదు, కీడు తలపెట్టే వారికి మరలా కీడు చేస్తే శిక్ష ఉండదు. ఎందుకంటే ఇదంతా యేసు ప్రభు అంట భరించాట. ఆ కీడు ఏమిటో, ఆ మరణం ఏమిటో, ఆ దోషం మాటలు అన్ని మన మీద ఆయనకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అందుకు తండ్రి గురించి యెషయా చెప్తున్నాడు అనమాట. అతని నలగొట్టేందుకు దేవుడి కంట తండ్రికి ఇష్టమైన. ఆయనకు స్వకసు లేదు, స్వరూపం లేదు, మనకు ఎన్నిక చేయలేదు, తృణీకరింపబడ్డాడు, విసర్జించబడ్డాడు, ఇవన్నీ అనుకున్నాయి. ఆయన మహాసింహాసనం వదిలి ఈ యొక్క మనల్ని ప్రేమించుకుని బట్టి ఇక్కడికి వచ్చాడట. ఆయన మనుషుని పోలికగా పుట్టాడంట, దాసుని స్వరూపం ధరించుకున్నాడ, రిక్తులుగా చేస్తున్నాడు. అంటే ఏమీ లేదు వాడిగా, మనం అన్ని పొందుకోవాలంట. నేను చనిపోయే లోపల నేను 3 ఇళ్ళు కట్టాలా, మా పిల్లలు ఏదో చదువుతూ ఉంటారు ఆశ. అసలు నేను ఇగో ఈ యేసు ప్రభు నా కొరకు ఇది చేశాడు, నేను ఇతను చేయాలి అనే స్థితి మనకి కలగటంలా ఈ కాలంలో. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మీరందరూ ఆశీర్వాదం పొందడానికి మీరు పిలువబడ్డారు. అంటే ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేవారిగా ఉండాలి. ఇలాగ ఇచ్చేవారి లిస్టులో మీ పేరు ఉండాలంటే ఏం చేయాలంట? దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, దీవించండి. కీడు తలపెట్టిన వారిని క్షమించి ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. అట్టి లక్షణాలు ఉంటే మీ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? గిన్నె నిండి పొర్లిద్దంట. నువ్వు ఇక ప్రార్థన ఆ విషయాల్లో ప్రార్థన చేయగలరా? నన్ను ఆశీర్వించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయగలరా? ఆటోమేటిక్గా నువ్వు ఇవి చేస్తే ఆశీర్వాదాలు కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అప్పిచ్చువాడిగా ఉంటావు. అట్లాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా.